ఇది పెసరపప్పు అండి. చిన్న కాఫీ గ్లాసు తీసుకుని వేయించేసేసి ఇలా పొడిపొడిలాడుతూ ఉడికించి పెట్టుకున్నానండి. ఒక అరటికాయ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి దాన్ని పోపులో వేసాడు అనమాట. ఆయిల్ మూకుళ్ళో వేసేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవ్వండి పోపు. కొంచెం ఇంగువ కూడా, పప్పు వేసుకుంటున్నాం కదా, ఇంగువ బాగుంటుంది. ఇంగువ ప్లేస్లో కావాలంటే మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి నైవేద్యం పెట్టకూడదండి. అవి రెండు కూడా దేవుడికి మనం నైవేద్యం పెట్టకూడదు. ఇంగువ వేసుకుంటే కనుక పెట్టచ్చు అనమాట. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది వేసుకోండి, బాగుంటుంది. రెండు బాగానే ఉంటాయి అన్నమాట. పోపు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేయాలి. వేసేసిన తర్వాత మనం అరటికాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద తరుక్కున్నాం కదండి, అవి కూడా వేసేయాలన్నమాట. అవి వేసేసిన తర్వాత ఒక్క నిమిషం అండి ఉప్పు, పసుపు వేసేసి, పసుపు కూడా నూనెలో వేసి వేయించుకుంటే బాగుంటుంది. పసుపు కూడా నూనెలో వేసి వేయించుకోండి. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమిషం మగ్గితే చాలండి. లేతగా ఉంది అరటికాయ, తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఈ ఉడికించిన పెసరపప్పు ఉంది కదా, అది ఇందులో వేసేసి రెండు కలిపేసి మూత పెట్టేసి ఆ పళ్ళ మీద నీళ్లు పోసామనుకోండి, చక్కగా మగ్గిపోతుందండి. పెద్ద అరటికాయ ఉడకక్కర్లేదు అనమాట, వెంటనే మగ్గిపోయింది. అంటే ఈ పప్పు ఒక నలుగురు మనుషులకి వస్తుందండి చక్కగాను. ఇంకా చాలన్నమాట. ఒక అరటికాయ తీసుకుంటాను. అదే కనుక రెండు అరటికాయలు వేసుకున్నాం అనుకోండి, దీనికి డబుల్ పప్పు వేయాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందోను, చక్కగా విడివిడిలాడుతాను, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే చపాతీల్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, ఊరికినే తినడానికి కూడా బాగుంటుందండి. చక్కగా హెల్దీ పప్పు. ఇలాగే అరటి దూటతో కూడా చేసుకుంటాం అన్నమాట. ఇది అరటికాయ కదా, అరటి దూట దవ్వ అంటారు కదా, దాంతో కూడా చేసుకుంటే అది కూడా సేమ్ ఇలాగేనండి. దూట కూడా ఎక్కువ ఉడకక్కర్లేదన్నమాట. అలా దాన్ని కూడా ఇలాగ పోపులు వేసేసుకొని పప్పు వేసేసాం అనుకోండి, చాలా బాగుంటుంది. కూరవడియాలు కూడా వేసుకోవచ్చండి. కూరవడియాలు ఉంటే కనుక కూరవడియాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. మనం ఏమైనా వెయిట్ తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ పప్పుని కనుక ఒక కప్పుతో కప్పుడు తీసేసుకుంటే చక్కగా హెల్దీ ఫుడ్. ఉరికి తిన్నా కూడా కారం ఏమి ఉండదండి, అసలు కారమే లేదు. పచ్చిమిరపకాయలు పెద్ద కారం లేనివే వేసాను, కమ్మగా ఉంటుంది అనమాట చక్కగాను. అప్పుడు రైస్ తక్కువ తీసుకోవచ్చు, లేకపోతే దీంతోపాటు ఒక చపాతీ తీసుకున్నా సరే మనకి సరిపోతుంది. ఏదో కడుపు నిండినట్టుగా ఉంటుంది, తిన్న తృప్తి కూడా ఉంటుంది అనమాట. ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే వెయిట్ కూడా వెయిట్ ఉన్న వాళ్ళం కూడా పెరగం అనమాట. పెసరపప్పు కూడా చాలా హెల్దీ ఫుడ్డేను. ఇది కందిపప్పు దగ్గరనే పెసరపప్పుతోటి బాగుంటుంది అనమాట. తప్పకుండా మాత్రం ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి మంచి హెల్దీ ఫుడ్డు.